अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ప్రపంచంలో సుఖమైన దుఃఖమైన నీకు అది ఇంకా తోచదు. ఎప్పుడు తోచదు అంటే నీ శరీరము, నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఆత్మే అని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ ఆత్మేనని తెలుసుకున్నప్పుడు నీకు ఇంకేం ఉండదు. అవన్నీ ఆత్మ ఎప్పుడైనాయి అంటే అష్టావక్రుడు చెప్పాడు కదా, తను మన ధన ఇచ్చేశానని. ఎందుకురా అష్టావక్రుడు ఇట్లా బొమ్మలాగా నిలబడిపోయినాడు అంటే, ఆల్రెడీ ఇంద్రియాలు ఆయనకి ఇచ్చేసిన తర్వాత మాట్లాడడానికి నోరు లేదు. ఎందుకంటే అది గురువు గారిది. చూడడానికి కళ్ళు లేవు, ఆలోచించడానికి మనస్సు లేదు. ఇవన్నీ ఆయన కంట్రోల్లో. ఏమైంది నీకు అష్టావక్ర? నేనేమన్నా చేశానంటే మీరేం చేయలేదు గురువుగారు, ఇదంతా మీకు ఇచ్చేసిన తర్వాత నా మీద వాటి మీద నాకు హక్కు ఉండదు కదా, కాబట్టి నేనేం మాట్లాడలేను. ఎవరినన్నా పరుషంగా ఒక మాట మాట్లాడాలన్నా, ఒకళ్ళని తిట్టాలన్నా, అటువంటిది మీకు ఏదైనా మనం పాత అలవాట్లు వస్తాయి కదా, అట్లా అనిపించినా ఇవన్నీ తను మన ధన ఇచ్చేసాము, ఇంకా నాకు మాట్లాడే అధికారులు ఆయన పర్మిషన్ తీసుకుంటే మాట్లాడచ్చు. అయ్యా మళ్ళీ నాకు మాట్లాడడానికి కాస్త ఇస్తారా అని అడిగి ఆయన ఇస్తే మీ ఇష్టం, ఇంకా మాట్లాడండి. అది అటువంటి వాడికి సుఖమైన దుఃఖమైన ఏమనిపించదు. అంతే అహం బ్రహ్మాస్మి అని అనుకోగానే అనిపిస్తుంది అంటే అది అనిపించదమ్మా. ప్రారంధం చాలా లాగుతూ ఉంటుంది. భాష్యకారులు ఈ విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పినా, ఉపనిషత్తు ఎంత బోధించినా మన మట్టి బుర్రలకు అర్థం కాదు. అప్పటిదాకా నిన్న చెప్పుకున్నాం, మన బుర్రలు మట్టి బుర్రలు అంటే మన బుర్రల్లో బంకమట్టి ఉంది. బుర్రల్లో బంకమట్టి ఎందుకు ఉంటుంది అంటే, మన శరీరం అంతా తయారైంది పృథ్వీతోనే. ఏమండి మీరు చెప్తే నేను నమ్మాలా? ఇదంతా పృథ్వీ ఎందుకు అవుతుంది? చూడు ఎంత చక్కగా చర్మం శరీరం కనబడుతుంటే, సొలిడిఫై అయిందంతా పృథ్వీ అని అర్థం కదా. అంటే గట్టిపడిన పదార్థం పృథ్వీ. గట్టిపడింది, మన ఎముకలు గట్టిపడ్డాయి, మన కండరాలు గట్టిపడ్డాయి కదా. ఎముకలు మరీ గట్టిపడ్డాయి, కండరాలు మన మజిల్స్ గట్టిపడ్డాయి, కానీ ఎముకలంతా గట్టిపడలే కదా. అట్లా గట్టిపడిన దాంట్లో తగ్గించుకుంటూ వస్తే మన మనస్సు ఆ గట్టిపడ్డ పదార్థం. మనస్సే చాలా సున్నితంగా ఉంటుంది, గట్టిపడ్డట్టు మనకు కనపడదు కూడా కదా. అందుకని మట్టి బుర్ర అన్నారు. మేము చిన్నప్పుడు ఒక క్లాసులో నుంచి ల్యాబ్కి వెళ్ళాలంటే, ల్యాబ్ కొంచెం దూరం ఉండేది. క్లాస్ రూమ్స్ ఇటువైపు ఉంటాయి, ఇక్కడ కూడా క్లాసులు ఉంటాయి, కానీ ల్యాబ్కి వెళ్ళాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత వరండా ఉంటుంది కదా, వరండా అయిపోయినాక ల్యాబ్కి వెళ్ళాలి. సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. మేము పిల్లలు అందరం అట్లా నుంచున్నాం. అంటే చినుకుల్లో కూడా బట్టలు తడుస్తాయి కదా, చాలా తడవకపోయినా నిలబడి ఉన్నాం మేమందరం. నిలబడి ఉంటే మా టీచర్ క్లాసులోంచి వెళుతూ బాటనీ టీచర్
ఆవిడ ఎందుకమ్మా నిలబడ్డారు వెళ్ళకుండాను అని అంటే నెక్స్ట్ క్లాస్ ల్యాబ్లో వెళ్ళాలి. ఎందుకు నిలబడ్డారు అని అడిగితే టీచర్ వర్షం వస్తుంది చినుకులు పడుతున్నాయి. కాదే నీ తల్లో మట్టి బంక మట్టి ఉందా ఏమన్నా? బంక మట్టి ఉంటే దాంట్లో వర్షం పడితే మొక్కలు మొలుస్తాయి. నీ తల్లో బంక మట్టి లేదు అని చెప్పింది నాకు రోజు ఎప్పుడు నా వర్షం వచ్చి అమ్మ ఉండి గొడుగు తెస్తామని మన వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. అంటే నాకు మా టీచర్ అన్న మాట గుర్తుకొస్తూ ఉంటుంది. నా తల్లో బంకమట్టి లేదు. బంకమట్టి ఉంటే ఏమవుతుంది? మరి నీళ్లు పడితే మొలకలు వస్తాయి కదే, లోపల వాసనలు చాలా ఉన్నాయి కదా, ఆ వాసనలు మొలకెత్తుతాయి. అందుకని బంకమట్టి లేదు అంది. నే పాఠంలో మట్టి బుర్ర అని ఎందుకు రాశానంటే ఏది గట్టి పడితే ఆ పదార్థం మట్టి బుర్ర. నా బుర్ర గట్టి పడలే. బుర్ర అంటే మన మనస్సు సూక్ష్మం కదురా, గట్టెట్టా పడుతుంది. అది గట్టి పడితే ఏకంగా ఒకరోజు ఇంకంతే సంగతులు. అర్థమైందా? మట్టి బుర్రలకి అర్థం కాదు అంటే మన బుర్ర గనక మట్టితో తయారైంది అయితే, మట్టితో తయారైందని మనం ఎట్లా కనుక్కోవాలి అంటే నేను ఎప్పుడు నాదినే నేను అనుకుంటానో అది మట్టి బుర్రే కదా. నేను అనుకుంటే మట్టి బుర్ర కాదు కదా. అందుకని ఎందుకు మనకు అర్థం కావటం లేదు ఇన్ని రోజులు, మన బుద్ధి ఎందుకు వికసించలేదు అంటే ఉపనిషత్తులు చెప్పినా మనకి ఇది అర్థం కాలేదు, బ్రహ్మసూత్రాలు చెప్పినా మనకు అర్థం కాలేదు, పురాణాలు చెప్పినా మనకు అర్థం కాలేదు. ఎందుకంటే తప్పుగా అర్థం అవుతున్నాయి మనకి. ఎందుకు అర్థం కాలేదో చెప్తా వినండి. ఎట్లా అర్థం కాకపోవడం అంటే ఏమిటో, ఎందుకు అర్థం కాదు అంటారు. ఎందుకు అర్థం కాలేదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మహాభారతంలో యక్షుడు భీమ అర్జున నకుల సహదేవులను ఆ నీళ్లను తాగద్దు అన్నాడు, నీళ్లను ముట్టుకోవాకండి అని భీముడికి చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు, నకులుడికి చెప్పాడు, సహదేవుడికి చెప్పాడు. కానీ వాళ్ళు ఆ మాట వాళ్ళకి అర్థం కాల, తాకేశారు. తాకంగానే వాళ్ళు సెల్లలైపోయినారు కదా. ఆ నలుగురివి మట్టి బుర్రలు కాబట్టి ఎందుకు అని అడగలే. తాగద్దు అంటే నీళ్లు ఉన్నాయి, తాగడానికే ఉండేది. అందులో అడవిలో ఉన్న కొలను ఏ రాజుగారిది కాదు, అది రాజుగారిది అయినా కూడా నీళ్లు తాగడానికి అబ్జెక్షన్ ఉండకూడదు. అంటే వాళ్ళు ఎందుకు తాగద్దంటున్నావు అని కనుక అడిగినట్టయితే అతను సమాధానం చెప్పేవాడు. వీళ్ళు అడగలే. ధర్మరాజుని కూడా అట్లాగే ఆగు అని చెప్పాడు. బుద్ధి గలవాడు కాబట్టి ధర్మరాజు ఆగాడు. ఆగినందువల్ల ఏం లాభం వచ్చింది? వాళ్ళ తమ్ముళ్ళందరినీ బతికించుకున్నాడు కదా. అంటే అది మట్టి బుర్ర కాని బుర్రకి అర్థమైందా? మనది మట్టి బుర్ర అంటే ఎందుకు అని అంటున్నారు కదా, మొలక మరవలేదు కదా, మనం తడిసినా కూడా అని అనుకుంటే తప్పు. అట్లా కాదు, మనకు అర్థం కాదు అని చెప్పడానికి. వాళ్ళు ఆగక నష్టపోయారు. అతడు బుద్ధి కుశలతో తమ్ముళ్ళని బతికించి విడిపించుకున్నాడు. ఉపనిషత్తులు అర్థమైందా? మట్టి బుర్రలు ఎందుకు మనకు ఉపనిషత్తులు ఎందుకు అర్థం కావు? మనకు మళ్ళీ చెప్పడానికి ఒకటి ఎందుకు కావాలో అది సంగతి. ఏమ్మా, కరెంటులో చాలా శక్తి ఉంటుంది. కరెంటుని డైరెక్ట్గా మనం తీసుకున్నామనుకో ఇంకేం లేదు. ఎందుకండి కరెంటు తగిలితే అట్లా మనం చచ్చిపోతాము అని అంటే మనలో కరెంట్ ఉంది కదా. మనలో ఉన్న కరెంట్ ఏం చేస్తోందంటే పాస్ చేసుకుంటోంది, కరెంటుని ప్రవహిస్తున్నది. పెద్ద కరెంటును మనం ముట్టుకోగానే ఇది కాపర్ వైర్ లాగా లాక్కుంటోంది, అందుకని మనం చచ్చిపోతున్నాం. అర్థమైందా? అయితే మనలో ఎంత కరెంట్ ఉంది అంటే ఈ బాడీని భరించగలిగినంత కరెంటు మాత్రమే ఉంది. దాని పేరు జ్ఞానం, దాని పేరు ప్రజ్ఞ. దాంట్లో ఉన్న కరెంటు పేరు ప్రజ్ఞ డైరెక్ట్గా మన దగ్గర లేదు. మరి మన దగ్గర ఏముంది అంటే మన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏమిటి అంటే ప్రతిబింబం అని చెప్పుకున్నాం. ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధి అనే దర్పణంలో పడ్డ బొమ్మ, బుద్ధి అనే అద్దంలో అది పడింది.
పడబట్టి ఏమైంది, ఈ రూపం మనకు వచ్చింది. మనకి ఇది ప్రతిబింబం, అది బింబం. కిందసారే చెప్పుకున్నాం, బింబం ఎక్కడుంది? పరమాత్మలో ఉంది, ఆయన ఇచ్ఛాశక్తిలో ఉంది. ఆ బింబాన్ని ఇది ప్రతిబింబం మీద ఇక్కడ అద్దం పెట్టారు కాబట్టి ఈ అద్దంలో పడ్డది. ఇది అద్దంలో పడ్డది అని నాకు ఎట్లా ఖచ్చితంగా తెలియాలి అంటే, నేను అని నిన్ను అనుకోగానే నీ బుద్ధి దర్పణంలో నీ బొమ్మే పడుతుంది, వాడి బొమ్మ పడదు. ఎవరినా నేను అనుకోండి, మీరు ఎవరిని నేనంటున్నారు? నాదినే. నాదిగా కనపడదు మీకు, అది నేనుగా కనపడుతోంది. అంటే నేను అనే దాన్ని అడిగితే నేను బొమ్మ పడాలి కదా. నేను బొమ్మ నిరాకారం. నేను బొమ్మ నిరాకారం అని కూడా కాదు, నేను బొమ్మ అద్దమే. మీకు అర్థమవుతుంది, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను అనేవాణ్ణి అద్దాన్ని అంటే బుద్ధి అనే దర్పణం. బుద్ధి అనేది ఒక అద్దం. ఇది అద్దం అనుకోండిరా కాసేపు, ఇందులో ఏం లేవు, అద్దమే ఉంది. ఏం లేవంటే ఏదొస్తే దాని బొమ్మ పెడుతుంది దీంట్లో కదా. ఒక నాది అనే బొమ్మను వేసాను, వెంటనే ఇది నాది బొమ్మ పడింది. ఆ నాది బొమ్మని, అద్దంలో పడ్డ బొమ్మని చూసి దాన్ని నేనంటున్నాను మనం. మీకు అర్థమైందా? ఎవరిని నేనంటున్నాను? నాది నేను ఎందుకు అంటున్నాము? నీ అద్దంలో ఈ నాది బొమ్మే నేను మీద పడింది. ఎంత మేర పడింది? అద్దం అంతా పడలే, అది గుర్తుపెట్టుకోండి. అద్దం అంతా నా బొమ్మ పడలేదు. అద్దంలో ఈ ఆది ఎంతవరకు ఉందో అంతవరకే. దాన్ని నేను అంటున్నావు. నువ్వు నిజంగా నేను అంటున్నది అద్దాన్ని. అద్దంలో ఏ పార్ట్ని అంటున్నావు? నాది అనే బొమ్మ పడ్డ పార్ట్ను మాత్రమే అంటున్నావు. అద్దమే చూపించి చెప్తే అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతోందా? ఈ అద్దంని నేను, ఎందుకంటే నిరాకారం, దీనికి ఆకారం లేదు చూడండి. ఇది మనకి ఫ్రేమ్ ఉన్న అద్దం, కానీ మొత్తం పరమాత్మ అద్దం అంతా ఫ్రేమ్ లేదు. ఆ ఫ్రేమ్ లేని అద్దంలో నా బుద్ధి దర్పణం ఇంతవరకు. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీరు. నా బుద్ధి అనేది ఆ అద్దం ఎంతో, అదంత పెద్ద అద్దం, దానికి ఈ ఫ్రేమ్ లేదు. ఈ ఫ్రేమ్ మీరు మర్చిపోండి. నా బుద్ధి ఎక్కడెక్కడ పడుతున్నదో అంతంత అద్దం. ఈ అద్దంలో ఈ నాది అనేటువంటి బొమ్మ పడింది, అద్దం అంతా పడదు. అద్దంలో ఒక భాగంలోనే నేను ఏ ఆకారంగా ఉన్నానో ఆ ఆకారం బొమ్మ కదా. అద్దంలో ఏమాత్రం బొమ్మ పడిందో, ఏ మేరకు బొమ్మ పడిందో ఆ మేరకు పడింది నాది బొమ్మ. ఆ నాదిని నువ్వు నేను అంటున్నావు. అద్దాన్ని చూసి అద్దమే నేను, అద్దంలో పడ్డ బొమ్మ నాది. ఆ అద్దము ప్లస్ ఆ బొమ్మ కలిసి నువ్వు నేను అంటున్నావు. అద్దాన్ని తీసేసి అంటలే, అద్దం తీసేస్తే నీ బొమ్మే లేదు. ఏమ్మా, అర్థమైంది కదా? ఉపనిషత్తులు ఈశ సహ ఆత్మ యత్ సర్వాణి భూతాన్ని, మన ఒక్కళ్ళల్లోనే కాదు, ఏ భూతంలోనైనా ఒక పెద్ద అద్దంలో, చాలా పెద్ద అద్దం ఉంది, ఆ అద్దంలో నేను నడిచిపోతూ ఉన్నాను, నా బొమ్మ పడింది, నా వెనక ఈమె కూడా వస్తోంది, ఈమె బొమ్మ కూడా పడింది, నా బొమ్మ మీద పడిందా? అదే అద్దంలో కదా. దాని వెనక ఇంకా కొలుస్తున్నారు, ఈ 10 మంది బొమ్మ పడింది. ఇప్పుడు చూడండి, మీ అందరూ ఇంత అద్దంలో బొమ్మలు, అందరి బొమ్మలు ఉంటాయి చూడండి. ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు లేరు, మరి ఎట్లున్నారు? మీరిప్పుడు ఇక్కడ ఎట్లా కూర్చున్నారో అట్లా ఉన్నారు. మరి ఇక్కడ ఇంత కూర్చుంటే ఇంత చోటు పెట్టుకున్నాం కదా, మరి ఈ అద్దం చూస్తే ఇంత చిన్నది కదా, ఇందులో ఇన్ని బొమ్మలు ఎట్లా పడ్డాయి? ఆలోచించండి. అంటే ఈ అద్దం చాలా వ్యాప్తమైంది. ప్రతి ఒక్కడు అందులో
ఎవడెవడి బొమ్మ ఇందులో మీరు పడ్డది అనుకుంటున్నారో అంత మేర మీ బుద్ధి దర్పణం ఉంది. అర్థమవుతోంది కదా నాయన? కదా, ఈ చిన్న అద్దంలో మీ అందరూ పడ్డారంటే ఆ పెద్ద అద్దంలో అట్లాగే పడ్డారు. అందుకని ఆ అమ్మాయి ఎంతవరకు ఉందో అంతవరకు ఆ అద్దంలో బొమ్మ పడింది, ఈ అమ్మాయి ఎంతవరకు ఉందో ఇంత అద్దంలో ఈ బొమ్మ పడింది. ఇప్పుడు మీరందరూ దీంట్లో ఎట్లా పడ్డారో, పరిమితమైన అద్దంలో ఎట్లా పడ్డారో, అపరిమితమైన పెద్ద అద్దంలో ఈ ప్రపంచమంతా అట్లా పడింది. ఊహించుకోండి కాసేపు. మరి అంతకంటే నేను ఇంకో రకంగా చెప్పడానికి నాకు కూడా రాదమ్మా. నాకు కూడా రాదంటే నాకే కాదుట, ఫణిపతికి భాషాపతికి కూడా రాదుట. ఫణిపతి అంటే ఆదిశేషువు. ఆదిశేషువుకి ఎందుకు రాదు అంటే ఆయనకి ఆదిశేషువుకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? 1000 తలలు ఉన్నాయట. అంటే 1000 నాలుకలు ఉన్నాయి. 1000 నాలుకలు ఉన్నవాడికి కూడా చేత కాదంటే భాషాపతి అంటే బ్రహ్మదేవుడు. ఆయనకి ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని ప్రాణులు ఉన్నారో అంతమంది నాలుకలు ఉన్నాయట. ఒక్క నాలుక ఉన్నా నేను ఏం చెప్పగలను? మీరే ఆలోచించండి. వాళ్ళకే చేత కాదన్నారు. ఏం చేత కాదన్నారు? దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, ఒక నాలుక ఉన్నవాడు ఒక మాట మాట్లాడినవాడు ఇంకో మాట మాట్లాడలేడా? కాదు. నాలుక ఉన్నవాడు అంటే నాది వచ్చినవాడు, దేహం ఉన్నవాడు. దేహం ఉన్నవాడికి ఇది సాధ్యం కాదు అని అర్థం దానికి. అంటే దేహం లేని వాడికే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు దేహానివి అనుకుంటే వాడు అర్థం కాదు నీకు. నేను భరత్ని అనుకుంటే నీకు అర్థం కాదు. మరి ఎవరిని అనుకుంటే అర్థమవుతుంది? నేను అనుకుంటే అర్థమవుతుంది. మరి ఆ నేను ఎవరు? అహం బ్రహ్మాస్మి అని గురువు చెప్పారు కాబట్టి ఆ నేను బ్రహ్మమే. ఆ అనుకున్న వాడికే అర్థమవుతుందిట. చూడండి ఎంత చెప్తున్నాడు కదా. ఎట్లు చెప్తారో చూడరా మహానుభావులురా. అందుకే వాళ్ళని దార్శనికులు అన్నారు. దర్శించారు వాళ్ళు. చూసిన వాడు ఏవైనా చెప్పచ్చు, ఊహించిన వాడు చెప్పలేడు, తప్పులు చెప్తాడు. ఉపనిషత్తులు ఆ పరమాత్మని ఈశ అన్నది. ఈశ అంటే ఈశ్వరుడా? కాదు. ఈశావాస్యమిదగం సర్వం. ఆ ఈశయే వాస్య, ఇందులో అన్నిట్లో వాడు ఉన్నాడట. ఏ అన్నిట్లో ఉన్నాడు? ఏది ప్రపంచమని నువ్వు అంటున్నావో, ప్రపంచం ఇది అని నువ్వు ఎవరిని అంటున్నావో, ప్రపంచమని ఎవరిని అంటున్నావు? కొండలను అంటున్నావు, నదులను అంటున్నావు, సముద్రాలను అంటున్నావు, మనుషులను అంటున్నావు. మనుషులే కాదు, ప్రాణులందరినీ, వీళ్ళందరూ కదా ప్రపంచం కదా. 5 అయిందిట. 5 ఏమైందంటే రకరకాలుగా మెల్ట్ అయి ఒక్కటిగా ముద్దలాగా కలిసి ఉన్నాయి, అంతే కదా. పంచభూతాలు కలిసి, అందుకే మన శరీరాన్ని ఏమన్నాం? పాంచభౌతికం అన్నాం కదా. దానిగా తయారయ్యింది. అందుకని సర్వం ఈశావాస్యం, ఈశుడు వసించేటువంటి చోటు. అంటే ఈశుడు ఎక్కడున్నాడు? నా లోపల ఖచ్చితంగా ఉండాలి. నా లోపల ఉండాలి అంటే అద్దం లోపల పడ్డ నా బొమ్మలో, అద్దం లోపల పడ్డ నా బొమ్మలో, మీ బొమ్మ అద్దంలో చూసుకోండి, ఆ బొమ్మ లోపల అంటే ఆ బొమ్మకు వెనక అద్దం ఉండాలి. ఎందుకంటే అంత అద్దం ఉండాలని చెప్తారంటే, అద్దం ఉండకపోతే నా బొమ్మ పడి చావదు. ఆ అద్దం నాకు కనపడి చావదు. అర్థమైందా? అద్దంలో పడ్డ బొమ్మ చాలా కష్టమైంది. అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. కష్టమే, కానీ అర్థమైతే, ఎవడికి అర్థమైతే అది చెప్పు. నీకు అర్థమైంది చెప్పు. చెప్పలేవు. నీకు అర్థమైంది ఎలాగో చెప్పు నాకు అంటే చెప్పడానికి రాదు. కానీ నాకు అర్థమైంది, మీకు అందరికీ అర్థమైంది. మాకు అర్థమైందని మీరు ఎట్లా చెప్తారండి? నాకు కాలేదు అని ఎవరన్నా అనాలంటే అర్థం కాకపోతే అట్లా కూర్చోడు. ఎవ్వడు కూర్చోడు. కూర్చోక ఏం చేస్తాడంటే, అది అర్థం కాని వాడు ఏం చేస్తాడు అంటే, ఏంట్రా
అసలు మీరు ఈ కాలు నన్ను వాళ్ళు అడుగుతూ ఉంటారు నన్ను, అమ్మ మీరు క్లాసు మొదలు పెట్టినప్పటి నుంచి కదలకుండా కూర్చుంటారు, ఎట్లా కూర్చుంటారు అని. గంటన్నర కూర్చుంటారు. నాకు అసలు తెలియదు, మీకు కూడా తెలియదు మీరు ఎట్లా కూర్చుంటారు. మీరు కూర్చున్నట్టు మీకు తెలియదు. అర్థమైతే చూడండి, ఎవ్వరు కదలరు. మరి ఇదివరకు మీరు ఇట్లా కూర్చున్నారా, మీకే తెలుసు కదా. అందుకని ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగదాం జగత్. ఇంత కొంచెం జగత్తు అని అనిపించుకునే దాంట్లో కూడా ఈశ ఉన్నాట. యత్కించిత్, ఏదైతే ఇంత కొంచెం, ఇంత కొంచెం అంటే ఏమిటి? చెట్టు పరమాత్మే, పుట్ట పరమాత్మే, క్రైస్తవుడు పరమాత్మే. అది ప్రపంచమని నువ్వేమంటున్నావో అందులోనే హిందూ, బౌద్ధ, సిఖ, జైన, పారసిక అందరు అందులోకే వస్తారు. కానీ ఈ మాట చెప్పింది హిందువే. వాళ్ళ ఈ మాట అనమను, చచ్చినా అనలేరు. మా ముస్లింలే ముస్లింలు, మా క్రైస్తవులే క్రైస్తవులు అంటారు. కానీ మనమేమంటున్నాం? ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగతాం జగత్. జగత్తు ప్రపంచము అని ఎవడు అనిపించుకుంటాడో వాళ్ళందరూ కూడా ఈశలే. వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి, రామచంద్రుడో, దుర్గనో అంటలేదురా. వాళ్ళంతా ఈశ. అదే ఈశావాస్యోపనిషత్తు అదే. దాంట్లో మొట్టమొదటిది ఇదే. మనమేమనుకుంటామంటే ఈశ్వరుడు అంతటా నిండున్నాడు. ఈశ్వరుడు నిండలేదు. ఈశ్వరుడిలో ఈ ప్రపంచం అంతా నిండుంది. ఈశ్వరుడిలో ఉంది అంటే లో అని ఎందుకు అంటున్నారండి? మీద లేదా అంటే మీద నీ బొమ్మే ఉంది కదా. అర్థమవుతుందా అమ్మా? ఇంత కష్టం ఉంది. అద్దంలో భరత్ గాడి బొమ్మ పడింది. భరత్ బొమ్మ పడినంత మేర వెనక ఏముంది అంటే అద్దం ఉండాలి. అప్పుడు భరత్లో అద్దం ఉందనాలా, అద్దంలో భరత్ ఉన్నాడు అనాలా? అద్దంలో ఉండాలంటే దీని లోపలికి దూరాలి వాడు. అద్దం ఎవరిని దూర్చుకోదు. అందుకే దీన్ని నిస్సంగం, నిరాకారం. అద్దం ఆకారం పొందలే, అద్దం మీద పడ్డ బొమ్మ ఆకారము. దీనికి నేను సుధ చెప్పిన మంచి ఉపమానం చెప్తాను మీకు, అది మీకు బాగా అర్థమవుతుంది. దానికి అర్థమైంది అది చెప్పింది. ఇది చాలా బాగుంది, వీళ్ళకందరికి కూడా చెప్తే బాగుంటుంది అనుకున్నాను. అది కుర్చీలో కూర్చొని బయట ఎండ ఉందిట. ఇది కూర్చొని ఏదో చదువుకుంటూ ఆ ఎండను చూసింది ఊరికే ఒకసారి. ఒక మనిషి ఎవరో ఆ ఎండలో ఇట్లా నడిచిపోయినారు. వాళ్ళ నీడ అక్కడ పడిందిట. ఎవడైనా పడితే వాడి నీడ పడుతుంది కదా. నీడ ఎట్లా ఉంది అంటే ఆ మనిషి ఆ ఎండ ఆకారంగా ఆ వెలుగు ఎట్లా ఉందో అంతటా వెలుగుంది. ఆ నీడకు అటు ఇటు కూడా వెలుగుంది, పైన కూడా కింద ఉంది. కానీ బొమ్మ మాత్రం నల్లగా కనపడుతోంది. ఎవరో ఒక మనిషి. ఇంకా కొంచెం అదే ఆ నీడ చూసింది. అది చూసి ఎవరిదో ఒక నీడ, ఎవరో మనిషి, అది అంటే మనిషి నీడ గుర్తుపడతాం కదా. ఆవు పోతేనా ఎద్దు పోతేనో తెలుస్తుంది. అట్లా మనిషి కానీ ఒక మనిషి వెళ్ళాడు అనుకుంది. అంటే చదువుకుంటూ ఆ మనిషి ఎవడో కూడా చూడలే. ఇంకా కొంచెం సేపటికి దీనికి తెలిసిన ఒక మనిషి అడు వెళ్ళాడు. ఓ ఫలానా వ్యక్తి వెళ్తున్నాడు, ఈ నీడ ఫలానా వాడిది. అంతకు ముందున్న నీడ వెళ్ళిపోయింది, ఎండ అట్లాగే ఉంది. ఇంకొక నీడ వచ్చింది, అది ఫలానా అని గుర్తించలే, ఇది ఫలానా అని గుర్తించింది. ఇంకా కొంచెం సేపటికి ఇంకెవరో వీళ్ళ పాప ఎవరో వచ్చింది. వెంటనే చూసింది, ఆ నీడ అట్లాగే ఉంది. ఈ బొమ్మలన్నీ మారిపోతున్నాయి. చూడండి, ఈ సీన్ మనం అందరం చూసుకుంటాం ఎన్నిసార్లు. కానీ ఈ ఆలోచన రాలే. ఎప్పుడైతే నువ్వు అద్వైత మార్గంలో నడుస్తున్నావో నీ బుద్ధికి ఈ ఆలోచన వస్తుంది. నీడ అనేది పరమాత్మ, దీని మీద ఒక్కొక్క వెలుగు అనేది పరమాత్మ, దీని మీద ఒక్కొక్క నీడ వచ్చిపోతోంది. నీడకి పర్టికులర్గా ఫలానా వాడు, ఫలానాది తెలియని వాడు, తెలిసిన వాడు అని ఉంది. కానీ ఎండకు అసలేం లేదు.
అందరికీ అట్టగే నీడ ఇచ్చింది. అన్ని నీడలకి చుట్టూ కూడా ఆ చోట్లో కూడా ఎండ ఉంది. వాళ్ళు వచ్చి నుంచోగానే ఎండ పోలే. అర్థమవుతోందా? వినండర్రా, ఇది ఒక్క రామనాథం గారి శిష్యులకు మాత్రమే తెలుస్తుందర్రా, అందరికీ తెలియదురా. ఎల్ఎన్ రాజు గారికి ఒక్కరికే తెలిసిందిరా. నాకు తెలిసినంతలో ఈ ఇద్దరికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. అమ్మ మీకు తెలియదా అంటే, నేను అసలు ఉంటే కదా తెలియడానికి, నేను అందులోనే ఉన్నా, నాకేం తెలియదు, నేను అసలు లేను. నీకు కనపడుతున్నానేమో, కనపడితే నీడ కనపడింది అనుకోండి. పలికేది కూడా పోతనే అన్నాడు ఆ మాట. పలికించెడు వాడు రామభద్రుడు, పలికేది భాగవతం, నేనేం పలకటం లేదు అని. ఇంకా మరి నేను గురువునైనాను, నేను పలుకుతున్నాను అని సిగ్గుంటే చెప్పుకోవాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండాలి. అంతే కదా? ఆలోచించండి. ఎప్పుడైనా టీవీ మాట్లాడుతుందా నేనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు చూపిస్తున్నానని? టీవీ కూడా చెప్పడం మొదలుపెట్టిందంటే వాడెక్కడెక్కడో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటే, టెలికాస్ట్ చేస్తుంటే ఇక్కడ నీ టీవీ వాగుతోంది కదా. ఆ బొమ్మలన్నీ ఆ టీవీ, నాకు తెలిసినప్పుడు అట్లా టీవీ మీద బొమ్మలన్నీ పడుతున్నాయి కదా, అద్దం మీదే పడుతున్నాయి, కానీ అద్దానికి ఇంత కూడా అంటావు. అట్లా దానికి అట్లా అనిపించింది. బుద్ధి కనుక సరిగ్గా ఉంటే, మట్టి బుర్ర కాకుండా ఉంటే బుద్ధికి ఇవి మీ లోపలే వస్తాయి. ఎక్కడో చదువుకుంటే రావు. పాఠం వినండి, అది వింటుంది. విన్న తర్వాత ఇటువంటి అనుభవాన్ని మీకు తెచ్చి పెడుతుంది. సమాధి ఎక్కడి నుంచో రాదు, ఎవరో ఇవ్వరు, గురువుగారు ఇచ్చేది కాదు. మొదట్లే చెప్పాను మీకు కదా, 4వ స్థితి అసలు లేదు. అసలు లేదంటారు ఏంటంటే, ఈ 3 స్థితుల్లోనే ఉందిరా. ఈ జాగ్రత్త అవస్థలోనే అది ఉంది, తురియం ఉంది. నీకేమీ తెలియదంటున్న సుషుప్తిలో కూడా తురియమే ఉండాలి. ఉండకపోతే సుషుప్తికి చోట్లేదు కదా. మనం వాళ్ళు పెట్టుకున్నామే 3 సింహాలు, అది అట్లా ఉండాలి అంటే 4వ సింహం లేకపోతే 3 కనపడడానికి ఎటు వీల్లేదు. అర్థమైందా? ఈశ అని దాన్నే అన్నారు, సహా అని దాన్నే అన్నారు. సహా అంటే నీతో కూడా ఉండేది. అసలు ఉన్నదే అద్వైతమై నేనొక్కడనే ఉంటే నాకు కూడా ఇంకోడు ఉంటాడు అంటే ఎవడుంటాడు? నీవు అని ఏదనుకుంటున్నావో, నేను అని ఎవరు? అద్దం అనుకుంటోంది. అద్దంతో కూడా ఉండాల్సింది నా నాది. అప్పుడు నా నాదికి నేను సహా, నా నేనుకు నాది సహా. చెప్తున్నది అద్వైతమే. అంటే 2 కనపడుతున్నాయిరా నీకు, ఒక నేను ఒక నాది. ఇంతకు ముందు స్థితిలో ఈ పాఠాలన్నీ చెప్పినప్పుడు ఏమన్నామంటే, నాది లేదు, నేను ఉన్నాను, నాది ఆభాస, నేను వస్తువు అని చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నామంటే, నాది నేను అని 2 లేవురా నాయన, 2గా కనబడుతున్నా, ఇది ఒక్కటే. అర్థమైందా? ఇప్పుడు మీకు నాది కనపడుతోందర్రా, నేను కనపడలేదురా, కానీ ఒక నేను ఉందిరా అని నేను చెప్తున్నాను. నేను చెప్పడం ఏంటి, మీరు చెబుతున్నారు. ఎందుకంటే నా కాలు నా చెయ్యి అని మీరు ఎప్పుడు అన్నారో, నేను ఒకడు ఉన్నాను, నాకు చెయ్యి కాలు ఉందని చెబుతున్నారు. అంటే నేనును మీరు కలుపుకునే ఉంది అని చెప్తున్నారు. అవునా కాదా? కానీ నేను తెలియకుండా నేను కలుపుకున్నారు. నేను తెలిసిన తర్వాత నాది కనపడుతోంది. ఇక్కడ నేను తెలిసిన తర్వాత నాది కనపడుతోంది. అందుకని ఏం చెప్తున్నాడు, నేను నాది నీకు కనపడ్డప్పటికీ ఉన్నది ఒకటే. మరి ఆ 2వ దాన్ని ఏమనుకోమంటే, ఇన్నాళ్ళు మేము ఆభాస అనుకోమన్నాం. ఇన్నాళ్ళు ఆభాస కాదు, ఆ నేనే నాదిగా కనపడుతోంది, ఆ అద్దమే బొమ్మగా కనపడుతోంది. అందుకని బొమ్మ పోతుంది, అద్దం పోదు. అప్పుడు అద్వైతమే కదా. ద్వైతంగా కనపడుతున్నా అద్వైతం, 2గా కనపడుతున్నా అది ఒకటే.
నీకు చీకటి వెలుతురు రెండు కనపడుతున్నాయి, రాత్రి అయింది తెల్లవారింది అంటున్నావు. రెండు కనపడుతున్నప్పటికీ రెండు లేవు. రాత్రే పగలు, పగలే రాత్రి. అంటే పగలు ప్లేస్ని రాత్రి ఆక్రమిస్తోంది. ఆక్రమించింది పోతే ఆ చోటనే పగలు వస్తోంది. అది నీకు తెలియాలంటే ఏకకాలంలో నాకు ఒకటే కనపడుతోంది. ఇంతకు ముందు మీకు చెప్పిన పాఠాల్లో అంటే మీరు పెరగక ముందు అంటే మీకు సమాధి తెలియక ముందు, మీకు అంతకుముందు నేను వేరు, నాది వేరు. నాది ఎప్పుడూ పోతుంది, నేను ఎప్పుడూ ఉంటుంది. నేనెవరో నాకు తెలియదు. అది నిరాకారం. మరి అది నిరాకారం, ఇది సాకారం. వీళ్ళిద్దరు ఎట్ట కలుస్తారు? నిరాకారం సాకారం, ఒక ఆకారం లేనిది ఒక ఆకారం ఉన్నది కలవడానికి వీల్లేదు. అందుకని ఏం చెప్తున్నాడు? అదే ఇదిగా కనపడుతోంది. అర్థమైందా అమ్మ? అర్థం చేసుకోండిరా, ఇంకా అంతకంటే చెప్పలేను నేను. మీరే దీన్నే పదే పదే వింటే మీ బుద్ధి మీకు చెప్తుంది. అందుకే శ్రోతవ్యం. దాని పేరే ఆత్మ అన్నారు. ఆత్మ వేరే, ఈశ వేరే, సహా వేరే కాదు. సహా అంటే దాంతో కూడా, నీతో కూడా ఇంకొకడు ఉన్నాడు. నాతో కూడా నేను ఆత్మని అనుకుంటే నాతో కూడా ఉన్న ఇంకొకడు వీడు. ఎవడు వాడు? నాది. లేదు నేను నాదిని అనుకుంటే, మనందరం నేను నాదిని అనుకుంటున్నాం. నాతో కూడా ఉన్నది ఒక నేనున్నాడు అని చెప్తున్నాడు. ఇద్దరున్నారని. కానీ ఈ ఇద్దరు కలిసి ఒక్కడే, ఇద్దరుగా లేరు. మొదట్లో నీకు ఇద్దరుగా ఉండి ఇది కాదు అది అని చెప్పాం. అప్పుడే నీకు చెప్పాం కూడా, ఇదిగా ఇప్పుడు చెప్తున్నది నిజం కాదురా, మళ్ళీ దీన్ని మేము పంపించేస్తామని. రవి గుర్తుందా? వాడు ప్రతిసారి అమ్మ మీరు చెప్పి మళ్ళీ అది కాదురా అని చెప్తారు. అది కాదురా అని చెప్తామని చెప్పే దీన్ని నమ్మమంటాం. ముందే చెప్పాం. అర్థమైందా? అనే 3 పదాలు ఉపయోగించింది. పరమాత్మను గురించి చెప్పడానికి ఆయన వెంకటేశ్వర స్వామి అని చెప్పలేదు, రాముడని చెప్పలేదు, శ్రీరంగనాథుడని చెప్పలేదు, దుర్గా అని చెప్పలేదు, గణపతి అని చెప్పలేదు. శాస్త్రం ఏం చెప్పింది అంటే అది ఈశ, అది సహా, అది ఆత్మ. ఏమ్మా? పరమాత్మ లేడు అసలు, ఉండేది ఆత్మే. మనం ఏమనుకుంటామంటే ఆత్మ ఒకటి, పరమాత్మ చాలా పెద్దవాడు. ఆత్మ నేనైతే పరమాత్మ నీవు అవుతావు. ఇంకా నీవు నేను ఒకటెట్లో అవుతానురా. మరి మీరే నీవే నేనని తెలిపిన గురువే సర్వస్వం అన్నా అంటే నీవు నేను అనేవి రెండు లేవురా, ఆ ఇద్దరు కలిసి ఒకడేరా. ఆ సంగతి నీకెవడు చెప్పాడురా? అటువంటి గురువు సర్వస్వం, అందరు కాదు. నేను వాస్తవంగా ఉండి కనిపించనిది ఒకటి. మన దగ్గర ఉన్న వాటిల్లో వాస్తవంగా ఉంది, అది అశాశ్వతం కాదు, అది ఎప్పుడూ చావదు. ఉండి కనిపించనిది ఒకటి, వాస్తవంగా లేకుండా, వాస్తవము అంటే వస్తువుగా లేకుండా అని అర్థం. ఏమా? వాస్తవంగా లేకుండా ఉన్నట్టు కనిపించేది ఒకటి, ఒకటి ఉండి కనిపించదు, ఒకటి లేకుండా కనిపిస్తుంది. చూడండి ఎంత చిత్రము కదా. అది కనుక్కున్న మన ఋషులు ఎంత గొప్పవాళ్ళురా, మనకి వాళ్ళు చెప్పిన వాళ్ళు కదా. ఒకటేమో ఉంది అంటే ఖచ్చితంగా కనిపించి తీరాలరా. ఉండి కనిపించనిది ఒకటి, వాస్తవంగా లేకుండా ఉన్నట్లు కనిపించేది మరొకటి. ఉన్నట్లుగా కనిపిస్తుందిట. ఉన్నది కనిపించదు, లేనిది కనిపిస్తుంది. అది చిత్రం. వస్తువు ఉంటుంది, అది కనిపించదు, లేని వస్తువు కనిపిస్తుంది. చూడండి, మనం ఎప్పుడైనా నాలాంటి ముసలి వాళ్ళు ఇంట్లో లోపల హాల్లో కూర్చుని, పడుచు వాళ్ళు కదా మీరంతా, కళ్ళు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు కదా,
అమ్మ వంటింట్లోకి వెళ్ళి ఏదో ఒక వస్తువు పేరు చెప్పి అది తీసుకురావే అంటారు. అక్కడి దాకా పోయి నానమ్మ ఇది కనిపించలే, నువ్వేం చెప్తున్నావో అది ఇక్కడ కనిపించలే. ఎందుకు కనిపించలే? ఆ వస్తువు అక్కడే ఉంటుంది. ఎందుకు కనిపించలే? వాళ్ళకి ఆ పేరు, నేను చెప్పిన పేరు ఆ వస్తువు అంటే ఈ వస్తువుకి అదే పేరు అనేది నీకు తెలియలే. ఎందుకు కనిపించలేదే? మీ ఇళ్లలో మీకు అందరికీ ఇది అలవాటు ఉంటుంది. తర్వాత ఈ నానమ్మ లోపలికి పోతుంది, ఇదిగోనే ఇక్కడే ఉంది కదే ఎందుకే చెప్పవు అని అంటే, హే అదే ఇదని నాకేం తెలుసు. ఏమ్మా, ఇట్లాంటి అనుభవం చాలా అయింది కదా. అందుకని అది కనిపించదు అంటే ఎందుకు కనిపించలేదు అంటే నీకు తెలియలేదు కాబట్టి కనిపించలేదు. ఆత్మని గురువు ఎక్కడి నుంచో తెచ్చి మీ లోపల పెట్టడమ్మా. ఆయనకి ఎవ్వరి మీద ప్రేమ ఉండదు. నాకు కాచాయన అంటే చాలా ప్రేమ, అందుకని కాచాయనికి అర్థమయ్యేట్టు చెప్పేశాను. మీరంటే నాకు ప్రేమ లేదు అందుకని మీకు అర్థం కాలేదు. నా ప్రేమతో సంబంధం లేదు కదా. ఏమో కాచాయని రోజు వెళ్ళి అమ్మగారికి ఏమి ఇస్తున్నదో అందుకని కాచాయనికే చెప్తోంది, అందుకని సుధకే చెప్తోంది. కాదమ్మా, వాళ్ళ బుర్రలకి నేను చెప్పింది అర్థమవుతున్నది, మీ బుర్రకు అర్థం కాలేదు, అంతే తేడా. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, మళ్ళీ మాకు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కాలేదు, మాకేం రాదంటున్నారు. అట్లా అనుకోవాకండి. అట్లా ఇప్పుడు ఎందుకండి భావనాన్ని పిలిచి ప్రత్యేకంగా మీరు చేశారు, ఆమె అంటే అమ్మాయి అంటే మీకు చాలా ప్రేమ, నాకు ఎవ్వరంటే ప్రేమ, నాకంటే మీరు వేరు ఎవరు లేరో మొర్రో అంటే వాళ్ళ ప్రేమే నా బొంద. ఏం ప్రేమించడానికి వీలు లేదు, ద్వేషించడానికి కూడా వీలు లేదు. మరి ఎందుకు చెప్పారు ఆ అమ్మాయికి అంటే అది అర్థం చేసుకుని అలా చెప్పగలిగింది అని మీకు అందరికీ చెప్పడానికి చెప్పారు కదా. చూడు, ఎంత మంత్రం నేర్చుకుని స్వరం నేర్చుకుని చెప్పేవాళ్ళు కూడా చెప్పరు. ఆలోచించండి. ఏంట్రా ఎంత బాగా చెప్పిందా పాప. నాకు మెసేజ్లో పెట్టి పంపించింది అమెరికాకి, అందుకని విని మన వాళ్ళకు కూడా వినిపించాను, నా దగ్గర ఉన్న వాళ్ళకి. అది చెప్పింది కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గర లేకపోయినా చెప్తుంది అని పిలిచా. ధైర్యంగా చెప్పింది. అది మీరు అమ్మకి ఆ అమ్మాయి మీద ప్రేమేమో అందుకనే పిలుచుకున్నది, మా అమ్మాయి మీద కూడా ప్రేమిస్తే బాగుండేదే, ఎందుకంటే అది ఏదో మా అమ్మాయికి కూడా దొరికితే ఆ అమ్మాయి కష్టపడి నేర్చుకుంది. మీ అమ్మాయిని కూడా కష్టపడి నేర్పించండి, నేనే పిలుస్తాను. అది ఏంట్రా, నాదులుగా మిమ్మల్ని చాలామందిని పిలుస్తూనే ఉన్నా కదా, నేనుగా పిలవడం. అది ఉన్నది కనిపించదు, లేనిది కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఉన్నది కనిపించదు, లేనిది కనిపిస్తుంది అంటే ఆ వంటింట్లోకి పోయింది కదా ఆ మనవరాలు, ఈమె చెప్పిన పదానికి దానికి ఇంకొక అర్థం స్ఫురించింది. ఆ అర్థం కలిగిన వస్తువును అక్కడ వెతుకుతున్నది, అది లేదు కాబట్టి అది కనిపించలే. ఇక్కడ ఉన్న వస్తువు ఫలానా అని దానికి తెలియలే, అందుకే అది అంటుంది నాకు తెలియలేదు అని. అజ్ఞానం అనేది ఎక్కడా లేదు, అదొక పదార్థం కాదు. జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం కదా. ఎందుకంటే నాకు తెలియదు, అజ్ఞానము నెరిగడి ఆ ప్రజ్ఞ కూడా బ్రహ్మమే. నాకు తెలియదు అని ఏదైతే అంటున్నావో ఆ తెలియదని చెప్పేది కూడా తెలివే. మరి ఎందుకు తెలియదని చెప్తోంది? తెలివే నాకు తెలియదు, నాకు ఆత్మ తెలియదు అంటున్నారు కదా. ఎందుకు తెలియదు అంటున్నారు? నేను ఆత్మని అనే సంగతి అది ఏదో, ఆ వస్తువు ఏదో ఎట్లుంటుందో తెలియదు. మరి నేను ఆత్మని ఏదనుకున్నాను అంటే ఆత్మ ఏది అది మీరు తెలుసుకోండి. నాకే తెలుసు మీకు తెలియదు. కొంతమంది చెప్తారు నాకు తెలిసింది మీకు తెలియదే, అది ఆ వ్యవహారమే వేరు. నీకు తెలిస్తే నాకెందుకు తెలియకూడదు? నువ్వు కూడా నాలాగే పుట్టావు కదా, ఏమన్నా స్పెషల్గా పుట్టావా? మీ అమ్మ నాన్న దేవతల? మా అమ్మ నాన్న లాంటి మనుషులే కదా. మరి నీకు తెలిసింది నాకెందుకు తెలియదు? నీ గొప్పతనం ఏంటి, నా తక్కువతనం ఏంటి? నేను బ్రాహ్మణులు కదా అందుకని నాకు తెలుసు. బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండవు, అంతేగాని నువ్వు బ్రాహ్మడివి కాదు.
అసలు వాడిని బ్రహ్మబంధుడు అంటారు. బ్రాహ్మణుడైనా బ్రహ్మజ్ఞానం కలగకపోతే బ్రహ్మబంధుడు అంటారు. బ్రహ్మబంధుడు అంటే బ్రాహ్మణుడు నాకు చుట్టం అంటే మా పూర్వీకులు ఎవరో బ్రహ్మమును ఎరిగిన వాళ్ళు, నేను కాదు. అది అర్థమైతే నీకేం ఈ గొడవ ఉండదు. వినండి, ఉన్నది కనిపించదు, లేనిది కనిపిస్తున్నది. లేదన్నది ఎలా కనిపిస్తుంది అని ప్రశ్నించుకుంటే ఉన్నదే మరొకటిగా కనిపిస్తోంది. అద్దం కనిపించదు, అద్దంలో పడ్డ బొమ్మ కనిపిస్తుంది. మనం వెళ్ళి అద్దం ముందు నుంచోగానే అద్దంలో పడ్డ బొమ్మ కనిపిస్తుంది. మీకు ఇంకా చూడండి, టీవీలో కదా సీరియల్ వచ్చేది, టీవీ కనిపించదు మనకి, బొమ్మ. కథ మనం చూస్తున్నామంటే మనకు ఏం కనపడుతోంది? బొమ్మ కనపడుతోంది. నిజంగా టీవీలో పడ్డ బొమ్మ మనిషి కాదు. వాళ్ళు మనుషుల్ని పెట్టి తీసి ఆ మనుషుల ఫోటో తీసి అక్కడ పిక్సెల్స్ అని ఇంత చిన్న చిన్న ఉంటాయి, వాళ్ళ తలకాయ దగ్గర ఆ పిక్సెల్కి నల్ల రంగు పూసి వాళ్ళు అటువంటి చేస్తారు. మనకు టీవీ ఒకసారి సరిగ్గా రాకుండా చెడిపోతుంది చూడండి, చిన్న చిన్న బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ ఎట్లా ఉంటాయంటే లారీ అద్దం పగిలితే చూడండి చిన్న చిన్న స్క్వేర్లు, ఆ స్క్వేర్లన్నీ ఎవడు అంటించి కలపడు, స్క్వేర్లే ఉంటాయి, అట్లా కలుస్తాయి. టీవీలో మనకు కనపడేటువంటివన్నీ అలాంటివే, అవి నిజంగా మనుషులు కాదు. అయితే మనుషులు లేకపోతే అది రాదు. ఆ మనుషులు వాళ్ళ ఇంట్లో ఉంటారు, టీవీలో బొమ్మలు కనపడతాయి, అవి బొమ్మలు కాదు, పిక్సెల్స్ కదా, సేమ్ పిక్సెల్స్. ఎందుకంటే టీవీ మీద ఇదే ఇంత మేరే అద్దం ఉంటుంది కదా, దాని మీదే ఉంటాయి కదా అవి. ఈ సీన్ పోగానే కొత్త సీన్ వస్తుంది, కొత్త సీన్కి ఈ పిక్సెల్సే కొత్త సీన్ మనుషులుగా మారుతాయి. అంటే ఇదే హీరోగా మారిన అద్దం, మీకు అర్థమైందా? ఇదే ఈ హీరో అయిపోయిన తర్వాత విలన్ వచ్చాడు అనుకో, విలన్గా కూడా ఇవే మారినాయి, కొత్తవి కాదు. అదేమిటండి విలను హీరో ఒకటేం చెబుతారు మీరు? ప్రతి సెల్ ఒక పిక్సెల్ అనుకుంటే ఎవ్రీ సెల్స్ మారిపోతున్నాయి. అందుకే మనం మనుషులు 2 ఏళ్లప్పుడు ఎట్లున్నామో 20 ఏళ్లప్పుడు అట్లా లేము, 40 ఏళ్ళకి అట్లా లేము. మారింది సెల్లే. సెల్స్ పెరిగినాయి, సెల్స్ చచ్చిపోయినాయి కదా. అది కదా నాది, నిజంగా నాది లేదర్రా. టీవీ మీద బొమ్మలు ఎట్లా లేవో నిజంగా అదే సుధకు తెలిసింది అన్నమాట. ఉన్నది వెలుగే, దాంట్లో నీడలు వస్తున్నాయి, మారిపోతున్నాయి. అర్థమైందా? ఒకసారి ఎప్పుడో సుధకి ఇక్కడ సమాధి వచ్చింది అంటే పిల్లలు చాలామంది అమ్మ సుధకే వచ్చింది అన్నారు, మాకు రాలేదని. అది రాకపోతే ఈ థాట్ రాదు. అందుకు మీకు చెప్తున్నా. మళ్ళీ అమ్మ సుధ అంటే చాలా ఇష్టం, దాన్ని ఏదో పైకి ఎత్తుతున్నా అని అనుకోకండరా. అహంకారం అట్లా ఎత్తుతుంది, దాని దుంపదేగ చాలా చెడ్డది. ఎక్కడైనా నేనున్నానని ఊరికే మాట్లాడితే పాము ఎట్లా లేస్తుంది? ఎందుకు మాటకు ముందు బుస్సుని లేవడం కదా, లేవగానే నీకు కాటుకు రెడీగా మనుషులు కాలు చెయ్యో అందిస్తారా కదా. మరి ఎందుకురా, పాము ఇట్లా లేస్తుంది చూడు, తలకాయ ఉంచుకో. ఈ పాముని కూడా అట్లా వంచండి, బాగా సావగొట్టండి, లేకపోతే అది చాలా చెడ్డది. ఏమిటండి ఆ పాము ఎక్కడుంది మా దగ్గర? నేను అన్న భావమేరా, స్వార్థం అన్న భావమేరా. నేను తెలుసుకోమన్నాం కానీ నాదిని నేను అనుకుని మీరు విర్రవీగితే మాత్రం తప్పు. అది మీరు నేనే కదండి తెలుసుకోమన్నాం, మేము తెలుసుకుంటూనే ఉన్నాం కదా, అదే కదా అహం అహం అని. కాదు కాదు, దాన్ని అహం అంటున్నారు మీరు. ఒరే ఎందుకురా, పైన మనకు రేపు ఎల్లుండి టైం ఉందిలే. పాఠం అయిపోతుంది, గంటన్నరా ఏంటో గంట. అదే రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి మనకి బాగుంటుంది, అట్లా ఉంటేనే బాగుంటుంది. ఉన్నదే మరొకటిగా కనిపిస్తోంది, ఉన్న అద్దమే బొమ్మగా కనిపిస్తోంది, ఉన్న వెలుగే
వెలుగు లేని ఆ నీడగా కనిపిస్తోంది. ఎందుకని కనిపించింది? అంత మేర ఆ వెలుగుకి అడ్డం వేశా నేను. ఎవడేశాడు? ఆ దారిలో పోయేవాడు. మరి ఇక్కడ ఏం అడ్డం వేశారు? నాది అని పిందడి జన్మలో నేను ఫలానా జన్మకి వెళ్ళాలి అని అనుకున్నానే, అది అడ్డం వేసి ఇది తయారైంది. అంతే కదా. ఇచ్ఛలో ఏది కలిగిందో అది. మరి నాకు కోరికలు, నా లోపల 10 మందికి గాలి వచ్చేట్టుగా ఓ ఫ్యాన్ తయారు చేద్దాము అని వాడికి ఎవడికి బుద్ధి పుట్టకపోతే, ఇచ్ఛ దేంతో చేద్దాము అని అనుకుని ప్లాన్ వేసుకుని ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేసింది నీకు కనపడుతోంది, వాడి ప్లాన్ కనపడలే. ప్లాన్ చేసుకోకముందు వాడు కనపడలే. మీరు అంటారు కదా, ఆ ఎడిసన్ ఎవడు? వాడు కనిపెట్టాడు. ఆ ఎడిసన్ లేడు, మనకు ఎడిసన్ అక్కర్లే. ఎడిసన్ థాట్ కదా. ఆ థాట్ ప్రకారం వాడు ఆ మెటీరియల్ని తయారు చేసుకున్నాడు. దాన్ని ఇట్లా పెట్టినట్లయితే అది కరెంటు తీసుకుని వెలుగుతుంది అని వాడు క్రియేట్ చేసుకున్నాడు. అది క్రియేషన్. ఇది క్రియేషన్. క్రియేటర్ దానికి ఎడిసన్ అయితే దీని క్రియేటర్ పరమాత్మ. అర్థమైందా? అంటే క్రియేషన్ని చూసి క్రియేటర్ని కనుక్కో కదా. అక్కడైతే ఆ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడంటే వేరే మెటీరియల్ తీసుకుని తయారు చేశాడు. వేరే మెటీరియల్ అంటే పృథ్వీతత్వం, జడతత్వం, కరెంటు అవన్నీ తీసుకున్నాడు. 5 తీసుకున్నాడు. ఈడేం చేశాడంటే తనే ఇదిగా మారాడు. తానే ఇదిగా అట్ట మారుతాడండి. మీరు బాగా చెప్తారు కానీ మేము ఎట్లా నమ్ముతాము అంటే, ఈ అద్దంలాగే ఉండి వీడి ముందర పెట్టంగానే వాడి బొమ్మ దీని మీద పడ్డప్పుడు అద్దం మారిందా? మరి బొమ్మ కనపడుతోంది. ఆ అద్దమే కదా వాడి బొమ్మ ఎంత మేరపడిందో అదే కదా ఇదిగా కనపడుతోంది. అద్దం కనపడలేదు కదా. అట్లా పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి. ప్రశ్నించుకోమంటున్నాడు. లేనిది నాకు ఉన్నట్టుగా కనిపిస్తోంది అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించటం లేదు, ఉన్నదే లేని దాని వలే కనిపిస్తోంది. అలా కనిపించిన దాని పేరు ఆభాస అని అన్నారు. సైంటిఫిక్గా ఇది చాలా సత్యం. మీరు ఆలోచించుకుని ఈ నిజాన్ని తెలుసుకోండి. నిజం తెలుసుకున్నప్పుడు నేను పడ్డ కష్టం మీకు అర్థమవుతుంది. ఏమ్మా, ఆ ఆభాసకే దానికే ఆభాస అని ఉపాధి అని పేరు. ఉపాధి అంటే వేరేది కాదు. ఆభాస అంటే ఇన్నాళ్ళు ప్రతిబింబం అన్నాం. ప్రతిబింబం కాదు ఇది. ఏదైతే బింబాన్ని వెనకబెట్టుకుని తాను అదిగా కనపడుతోందో అది ఆభాస. అది లేదు కదమ్మా, లేనిది లేదు, అది ఉన్నదే, లేనిది కాదు. అర్థమవుతోందా? అంటే ఉన్నదే అంటే ఏది ఉన్నది? నిరాకారం ఉన్నది, సాకారం నీకు కనపడుతున్నది. నిరాకారమే సాకారంగా కనబడుతోంది కదా. నిరాకారం సాకారంగా కనపడప్పుడు సాకారం పేరు అంటే నేను పరమాత్మనే ఈ దేహంగా మీకు కనపడుతున్నా, కానీ మీరు ఈ దేహాన్ని భానుమతిగా చూస్తున్నారు. భానుమతి లేదు. ఎందుకు లేదు అంటే అది ఈ ఆకారానికి వాళ్ళు పెట్టిన పేరు. అర్థమైందా? ఈ పేరు గలవాడు లేడు, వీడు ఉన్నాడు. ఈ ఉన్నవాడికి మీరు ఎట్లా పేరు పెట్టుకున్నారు? నిజంగా ఉన్నవాడు ఎవరు? నిరాకారమైన వాడే. వాడి కోరికలు తీర్చుకోవడం కోసం సాకారంగా వాడు తయారైనాడు. నేను ఇట్లా అయినాను. ఏకహ అనేకో అహమస్మి. నేను ఒక్కడే కాదు, ఇది కూడా నేనే, ఇది కూడా నేనే, అది కూడా నేనే. ఆ నేనైనప్పుడు ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సుఖాలు అవన్నీ అనుభవించాలి. ఈ నేనైనప్పుడు ఇట్లా అనుభవించాలి. ఒకే నేనుతో అన్నిట్లా అనుభవించను. అర్థమైందా? అద్వైతం అర్థమవుతోందా? నామరూపక్రియలు అనే మూడింటిని జీవుడు అని ఇందాక చెప్పా కదా. పరమాత్మ ఆత్మ 2 లేవురా, ఉన్నది ఒక ఆత్మేను, అది ఒకటే. పరమ అంటే శ్రేష్టమైంది అని. శ్రేష్టమైన ఆత్మ, ఒక పనికిరాని ఆత్మ 2 లేవు.
ఒక ఆత్మ అంటే మామూలు ఆత్మ, దానికి మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీ లేదు. పరమాత్మ అన్నప్పుడు సూపర్లేటివ్ చెప్పాలి కదా, సూపర్లేటివ్ డిగ్రీ లేదు దానికి. మరి దానికి ఏముంది అంటే అది ఒకటే ఉండేది. మరి పరమాత్మ అన్నారు కదండి అంటే, పరం అని ఎందుకున్నారంటే అందరి లోపల ఉన్న ఆత్మ, ఒకళ్ళ లోపల ఉన్న ఆత్మని ఆత్మ అని, ఈ ఆత్మకు పీస్ కావాలని. ఈ ఆత్మ అసలు ఒకటే ఉండేది, దానికి పీస్ లేకపోవడం అంటూ లేదు. అది దానికి ఎప్పుడూ కూడా అది ముక్క కాలేదు, పీస్ అవ్వలేదు. పీస్ అంటే ముక్క, ఆ పీస్, రెస్ట్ ఇన్ ద పీస్ అంటారు కదా. ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అంటే ఆత్మకు అశాంతి ఎప్పుడు కలిగింది? శాంతి కలగడానికి. మరి అశాంతి లేకపోతే ఎందుకంటే అశాంతి అన్నారు అంటే శాంతి లేదు అని. ఆత్మ ఆత్మగా ఉండకుండా దేహంగా ఎప్పుడు ఉందో, దేహంగా 3 దేహాలుగా ఎందుకుందో, ఒకటి కాకుండా పైగా అసలే లేదో మొర్రో అంటే 3 ఉందిట. 3 ఉంది అన్నప్పుడు కదా, అందుకని శాంతి శాంతి శాంతి. స్థూలానికి శాంతి, సూక్ష్మానికి శాంతి, కారణానికి శాంతి. ఎందుకర్రా ఆ 3టికి శాంతి అంటే, ఆ 3కి శాంతి ఎందుకు కావాలంటే 3కి అశాంతి వచ్చింది ఇక్కడ. మనస్సుకి ఎప్పుడు అశాంతి ఉంటుందో దేహానికి ఆటోమేటిక్గా అశాంతి. దేహానికి ఎప్పుడు ఆటోమేటిక్గా అశాంతి ఉంటుందో ఇంద్రియాలకు అసలే అశాంతి. అంతే కదా. ఇది మీరు చూడాలంటే మా గురుదేవులు మమ్మల్ని హాస్పిటల్కి పంపించి చూడమంటారు. హాస్పిటల్లో మామూలు మనిషికి రోగం వచ్చి ఉంటుంది అంటే, రోగం ప్రబలంగా ఉన్నప్పుడే హాస్పిటల్కి పోతాం. మనం కొంచెం జ్వరం వస్తే పోం కదా, చాలా వస్తేనే హాస్పిటల్కి వెళతాం. ఆ హాస్పిటల్లో ఆల్రెడీ ఆ వ్యక్తికి రోగం అనేది ఒకటి వచ్చి ఉన్నది. ఆ రోగం వాడికి ఏమని కలిగించిందంటే, నాకు చచ్చిపోతానేమో ఈ రోగంతో. ప్రతివాడికి కాస్త రోగం వచ్చేప్పటికి చచ్చిపోతానేమో, చచ్చిపోవడం ఉంది వాడు అల్టిమేట్. అరే ఎవరికైనా అల్టిమేట్ గోల్ ఏంట్రా? చావే కదా. పీడపోవడం కాదు అసలు, చివరికి చావాలి అనుకో. కొంచెం జ్వరం వస్తేనే చస్తాడా? మరి చిన్న ఆపరేషన్ అయితే చస్తాడా? చిన్న ఆపరేషన్ అంటే బాడీలో ఒక పార్ట్కి ఏదో కోస్తాడు వాడు కదా. అబ్బా అది నా సర్జరీ. అమెరికాలో దాన్ని ఊరికే వచ్చి సర్జరీ చేసుకుని అవుట్ పేషెంట్గా పంపించేస్తూ ఉంటారు చాలామంది. కళ్ళ ఆపరేషన్ కూడా అట్లే చేసి పంపిస్తారు, 15 నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన ఇండియాలో మనం ఏమనుకుంటాం, అబ్బా నా కళ్ళ ఆపరేషన్ అవుతుంది, మా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర ఉండలేదు, నాకు ఆపరేషన్ అయితే పలకరిస్తున్నా అది వచ్చి ఆడబిడ్డ అదే అది ఊరు చూసేకి రాలే, పలకరించి ఊరి నీకేమైంది, నీ కన్ను కనపడకుండా పోయింది, ఒక శుక్లం అడ్డొచ్చింది, క్యాటరాక్ట్ సర్జరీ చేసి అది పీకేశాడు. అసలు 5 నిమిషాలు కూడా పట్టదు పీకడం వాడికి. కానీ దానికోసం బాధపడే నువ్వున్నావే, అది కాదు బాధ. 2 యాపిల్ పళ్ళు అన్నా తెచ్చి, అయ్యో నీకు సర్జరీ అయింది. ఏ మనుషులరా, అదేదో అయిందని మా గురువుగారు అందుకని పంపించిన తర్వాత చూడమంటారు. వాళ్ళకి ఏదో ఒక పార్టులోనే ఏదో ఆపరేషన్ జరుగుతుంది, కానీ వాళ్ళకి ఆ పార్ట్ గురించి, ఈ దేహాన్ని గురించి ఏమి నాలెడ్జ్ లేదు కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే, దీంతో నేను చచ్చిపోతా. అందువల్ల మనకి పోబోయే వాడికి కళ్ళు ఎట్లాగైతే ఇట్లా అనుకుంటూ ఉంటాడో, ఆ రోగగ్రస్తుడు వాడి కళ్ళు అట్లా పెట్టుకుంటాడు. నాకు జబ్బు అసలు కాదు. మాట్లాడమంటే పొద్దున బాగానే తిని ఉంటాడు. నేను చెప్తున్నది అబద్ధం కాదమ్మా, నేను చూసి చెప్తున్నా. మా గురువుగారు చూడమని మమ్మల్ని పంపించేవాళ్ళు, చూడమనే పంపించేవాళ్ళు. వాళ్ళ దగ్గర మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసి రండి, ఎందుకంటే రోగాలు ఉన్నవాళ్ళు మనకు కనపడరు కదా, మన దగ్గరికి రారు.
వెళ్ళి చూడండి. వాళ్ళు ఏమో అమ్మా పొద్దుననంగా కాస్త కాఫీ తాగాను, పొద్దుననంగా కాస్త కాఫీ తాగాను, ఇంకా ఆ అమ్మ ఏం పట్టించుకున్నట్లు లేదు, తీసుకురాలే, ఇంకా క్యారియర్ తేవాలి ఈమె గారికి. ఏంట్రా ఈమెకు జరిగింది అంటే ఏం జరగలే కదా. ఎక్స్ట్రా పనికిరాని పదార్థాన్నే డాక్టర్ సర్జరీ చేశాడు, పనికొచ్చేదాన్ని ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగలేనప్పుడు, అట్లా నీరసంగా మనం అనాలి అని అనుకున్నప్పుడు, ధైర్యంగా మాట్లాడలేనప్పుడు, రే ఎందుకురా నా శరీరం ఇట్లా ఈ స్వార్థంలో మాట్లాడుతోంది, ఇది అహమని గుర్తించండి చాలు. అదే అహం. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో అట్లా ఉండండి ఎప్పుడోసారి కదా. అయ్యో కష్టాలు వచ్చినాయి, చాలా కష్టాలు ఉన్నాయి, మనకు ఏ కష్టాలు ఉన్నాయి, తిని అరక్క కష్టం, అరిగితే ఇంకా కాస్త ఎక్కిద్దునే అని బాధ, అంతే కదా. ఆత్మ తెలియకపోవడం వల్ల ఇవన్నీ బాధలర్రా. ఆత్మ తెలియకపోవడం బాధ కాదు, ఇదే నేనని తెలియడం బాధ. అది అది తిప్పలు. అర్థమైందా? అందుకని నేను ఇట్లా మిమ్మల్ని కూర్చోబెట్టి తిడుతుంటే బాగలేదు, రెండయింది కాబట్టి తిని నిద్రపోండి. తినకుండా నిద్రపోతే కష్టం. టైం అయిందా? అదే లంచ్ అవర్. వినండి, నామరూప క్రియలనే, నామరూప క్రియలు ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అవే నామరూప క్రియలే నీకు ఇప్పుడు ఈ దేహంగా కనబడుతున్నాయి. వీటిల్లో ఆత్మ ఉంది ఆల్రెడీ. బొమ్మ వెనక అద్దం ఉంది కదా, ఆ అద్దాన్ని ఆత్మ అంటున్నావు. నామరూప క్రియలుగా వచ్చినటువంటి అద్దం ఏదైతే ఉందో, అంటే ఏ నేనైతే ఉందో అది పరిమితం కదా. నామరూప క్రియలుగా వచ్చిన అద్దం పరిమితం, దాన్ని ఆత్మ అన్నారు. అది కాకుండా ఉన్నదాన్ని పరమాత్మ అన్నారు. అది కాకుండా లేదు, అందులో కూడా అదే ఉంది. అది అర్థమైందా? అందులో కూడా అదే ఉంది. మరి ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చిర్రు మనకు? అర్థమైందా? అందుకని ఏం చెప్పారంటే, ఇది జీవ కదా. జీవ అంటే ఇది లివింగ్, బతికుంది. బతికుంది అంటే చచ్చింది ఇంకోటి ఉంటుందా అంటే అసలు చచ్చేది లేదు. చావు ఎవడికిరా? దాని లోపల ఉన్నదానికి చావు లేదు, అందుకే చచ్చిపోయాడు. వాడుంటే ఉన్నాడు కదా. ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటో చెప్పనా? సుధ ఇందాక ఒకడొచ్చి వెళ్ళిపోయినాడు, వాడి నీడ పోయింది, వెలుగు అక్కడే ఉంది. చచ్చిపోయేవాడు వాడు. అర్థమైందా? అసలు ఆ బుద్ధి అట్లాంటివి అవి చూపిస్తుంది. అమ్మ ఇవన్నీ మీకు కనపడతాయి, మాకు కనపడవు ఎందుకు అంటే, మీకు కూడా కనపడుతున్నాయి. మీ బుద్ధి దాని గురించి చెప్పడంలే, నా బుద్ధి చెబుతున్నది. అది కదా. అంతే తేడా అమ్మా, ఏం తేడా లేదు. నేను కూడా మీలాంటి మనిషినే. గురువుని పెట్టి దండాలు పెట్టి ఏమో గొప్ప చెయ్యక్కర్లే. దండం పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే దీనికి. ఎందుకంటే రేపు అక్కడికి పోతే నిప్పంటిస్తాడేవాడు, దానికి దండం ఎందుకు అనవసరంగా? మరి ఎందుకు పెడుతున్నారండి? గురుగారు దండం పెట్టు అని మీరు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నన్ను లాక్కొచ్చి మరి దండం పెట్టిస్తున్నారు అంటే, ఏ నేనైతే అది తెలుసుకుని నీకు చెప్పిందో ఆ నేనుకు దండం పెట్టి అను ఆ నేను అయిపో కదా. అర్థమైందా? దండం ఎందుకంటే సరెండర్ అవ్వు, తను మన ధనం ఇంకో పెట్టుకోవాకు, అంత వాడికి ఇచ్చేయి. అయితే ఇస్తే వాడు చాలా మిలియనేర్ అయిపోతాడు కదండి, మేమంతా దరిద్రులం అయిపోతాం కదా. ఏమి లేదమ్మా. ఆ ఆత్మ జీవగా ఉంది. ఇప్పుడు ఆత్మ మరణంగా అసలు ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటి? ఆత్మకు
జీవిస్తోంది. జీవించాలంటే అందుకే నిరాకారం, నిరాధారం, నిస్సంగం, నిష్ప్రపంచకం కాదరా. ప్రాణసహితం అని వస్తుంది ఎక్కడో. నిత్యతృప్తం, నిత్యపూర్ణం, నిష్క్రియం ప్రాణసహితం. నిష్క్రియం, ఏం చెయ్యదు కానీ ప్రాణం ఉంటుంది. అది అట్లా ప్రాణమే లేకపోతే నీకు ఆకారం ఉండడానికి వీల్లేదు. ప్రాణం ఏమిటంటే నామరూప క్రియ అదే ప్రాణం ఆడుతోంది. ప్రాణం ఉందని ఎట్లా తెలుస్తుందిరా? ఆడుతుంటుంది. ఆసులో గొట్టంలాగా లోపలికి బయటికి తిరుగుతుంది. అది ప్రాణం కదా. అహం ప్రాణసంజ్ఞో నవై పంచవాయువు. ప్రాణసంజ్ఞం నేను కానీ పంచవాయువులు నేను కాదు. పంచవాయువులు చూడండి, జాగ్రత్తగా వినండి, ప్రతి పదానికి అర్థం తెలుసుకోండి. అహం ప్రాణసంజ్ఞో, ప్రాణం అనేటువంటి సంజ్ఞని నేను కానీ వాయువుని నేను కాదు. మనకు ప్రాణం అంటే వాయువు అనుకుంటున్నాం, కాదు. వాయువును లాక్కునేది ఏది ఉందో అది ప్రాణసంజ్ఞ. అది పోతే చివరిసారి ప్రాణం వదిలేసాము కదా. మనం మామూలుగా రోజు గాలి వదులుతున్నాం, మళ్ళీ గాలి తీసుకుంటున్నాం కదా. తీసుకోవడానికి దాన్ని కుంభకం చేస్తున్నాం, లోపల ఆపి పెడుతున్నాం. ఆపిన తర్వాత ఇంకా ఓపెన్ చేయి పద అని చెప్తున్నాడు ఒకడు. ఆపమని వాడికే ఆజ్ఞ ఇచ్చాం, వదిలేయమని వాడికే చెప్తున్నాం కదా. వాడు ప్రాణసంజ్ఞ, ప్రాణం అనే పేరుతో ఉన్నవాడు వాడు. కానీ వాడు ప్రాణాన్ని తీసుకున్నది కాదు, గాలి కాదు. నవై పంచవాయువు. అందుకనే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే వాయువులు వాడు కాదు. మరి వాడెవడు అంటే వాటిని తీసుకున్నవాడు. ఇవన్నీ వాడి ఉపాధులు, వీడు వాడు. అది ప్రాణకోశం. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం అనే మనకు అవుట్లైన్ చెప్పినప్పుడు మీకు అది అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను ప్రాణసంజ్ఞనే కానీ నవై పంచవాయువు, నవా సప్తధాతు, నవా పంచకోశ, ఇవన్నీ నేను కాదని చెప్తున్నాడు. అవన్నీ ఆభాసాలు రా అని చెప్తున్నాడు. అర్థమైందా? ఏదైనా మీకు డాట్స్ కనెక్ట్ అయితే మొత్తం తెలిసిపోతుంది. అందుకని మీకు కనెక్ట్ చేసి చెప్తున్నా, ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుందమ్మా. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. తెలియకుండా తెలుసు అనటానికి లేదు. అందుకని తెలుసుకోండి. అదే సాధన. సాధన అంటే ఎక్కడో లేదు, ఎక్కడా పుస్తకంలో రాయలే. మాకు బీఈడి టీచింగ్ లాగా ఎవడు టీచ్ చేసి నేర్పమని చెప్పలే కదా. నిజంగా బీఈడీలో ఏం చెప్పారో అదేం చెప్పలే మేము. ఆ రోజున మాకేం రాదు. టీచర్గా నిజంగా ప్రొఫెషన్లో చేరేవాడికి, డాక్టర్గా ఆ ప్రొఫెషన్ చేరేవాడికి, లాయర్గా ఎవడైనా వాడి ప్రొఫెషన్లో చేరే రోజుకు వాడికి ఏం రాదు. డిగ్రీ ఉంటుంది. తర్వాత మీ ఫీల్డ్ కూడా అంతే. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుని దాదులైపోతారు. దాదులైన తర్వాత ఏం చేస్తారంటే, ఈ కంపెనీ బాగాలేదురా, ఇంకా కాస్త ఎక్కువ ఇస్తాడు, ఇంకా ప్యాకేజ్ ఎక్కువ ఇస్తాడని ఇంకో దానికి పోతాం. వీడు అన్నం పెట్టాడనే సంగతి మర్చిపోతావు. ఒక్క రంజిత్ మాత్రం ఒరే వెళ్ళకూడదురా అని నేను చెప్పిన మాట విని అట్లనే ఉన్నాడు వాడు. ఇంకో కంపెనీకి నేను పోలేమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ఆశపడి అందరూ పోతారు కదా మామూలుగా. ఇంకా ప్యాకేజీ వాడు ఎక్కువ ఇస్తాడు, ఇంకా కాస్త, ఇంకా ఈ కంపెనీ వద్దు. కంపెనీలు నిమిషాల మీద వదిలేస్తారు. అరే మనకు ఏమీ లేనినాడు వాడే మనకు ఉద్యోగం ఇచ్చాడే అనేటువంటి ఇంత కృతజ్ఞత కూడా ఎవరికి ఉండదు. ఇది ధర్మం అమ్మ. డబ్బులు వస్తాయి కదా, ధర్మం పోతే పోనీ. చాలా తప్పు వాడు. అందుకని చెప్తున్నా నేను, నాకు తెలుసు కాబట్టి. ఇంకా ఎవరైనా అట్లా మహానుభావులు ఉన్నారేమో అది నాకు తెలీదు కదా. మేమందరం టీచింగ్ ప్రొఫెషన్లో చేరిన తర్వాత ఈ ప్రొఫెషనే మనకు సర్వస్వం అనుకుని ఇంకోటి ఎవడన్నా డబ్బులు ఇస్తానంటే అట్లా పోలే కదా. పతివ్రత ఏం చేస్తుందిరా? మగడు దరిద్రుడైన అపమార్గచరుండై నిందుడైనను మగువ కతండే వేలుపు. లేదు వాడు చాలా డబ్బున్నవాడు, వాడిని చేసుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోకూడదు. కంపెనీ కూడా సేమ్. ఏమిరా ఆలోచించండి.
అయితే మేము దరిద్రంతో అట్లాగే బతకాలి. నువ్వు వాడిని నమ్మి కనుక వాడి దగ్గరే పనిచేస్తే నీకు కావలసిన సంపద వాడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు వదిలేసి వెళ్ళిపోతుంటే తప్పు కదురా. ఇవాళ వాడు ఆ స్థితిలో ఉన్నాడు, వాడికి ఏమైంది తక్కువ? మీరు ఆలోచించండి. ధర్మం ఎప్పుడు నిలబెడితే ఖచ్చితంగా వాడిని ధర్మాన్ని నిలబెడుతుంది. ధర్మం తప్పిన వాడికి నిలబెట్టదు. అర్థమైందా అమ్మ? వాణ్ణి జీవుడని, జీవుడు ఇప్పుడు ఎక్కడొచ్చాడు? జీవుడు అంటే ఎవడు? అరే మాయ కాదర్రా. ఏ అద్దం అయితే ఆ బొమ్మలాగా తయారై, అద్దం బొమ్మలాగా తయారు కాలే, బొమ్మ వెళ్ళిపోతే అద్దం అట్లాగే ఉంటుంది. కానీ అంత మేర నీకు అద్దమే కనపడుతోంది, అది కనపట్టలే. దాన్ని ఆత్మ అన్నాం. మరి దేన్ని ఆత్మ అంటున్నాం అంటే ఆ బొమ్మని జీవాత్మ అన్నాం. అంటే ఇది జీవ ప్లస్ ఆత్మ. మరి అదొక్కటే కాదు కదా, ముగ్గురు చెప్పాను కదా, శాంతి శాంతి శాంతి. ఆ ముగ్గురు ఎవరు అంటే దేహం ఒక్కటే కాదు, నీ ఇంద్రియాలు ఆత్మే, అందుకని ఇంద్రియాత్మ. నీ ప్రాణము ఆత్మే, ప్రాణాత్మ. నీవంతా కలిసి ముఖ్యాత్మ కదా. ఈ ముగ్గురికి శాంతి కావాలి. ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ. ముఖ్యాత్మ అంటే ఇచ్ఛ వల్ల కలిగిన ఈ మొత్తం, దాని వెనక ఉన్నది పరమాత్మ. ఇప్పుడు అర్థమైందా? పరమాత్మ అనే పదం లేకుండా ఎట్లొచ్చింది? అర్థమైంది కదా. హాయిగా అన్నం తిని పడుకోండి. అదే అదే నిద్రపోండి, బాగా నిద్రపోయి రేపు క్లాస్కి రండి. ఇక్కడ నిద్రపోవాకండి. ఎందుకంటే ఇలాంటి ఈ క్వశ్చన్ అంతా నేను ముందే చెప్పాను మీకు. చాలా అలర్ట్గా ఉంటే తప్ప ఇది అర్థం కాదు. ఇందులో ఏ ముక్క మీరు మిస్ అయినా కూడా మీకు అర్థం కాదు ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. చక్కగా వెళ్ళిరండి. 121వ ప్రశ్న అందరికీ అర్థమైతే మీరు అందరూ పూర్ణులైపోతారు. అంతేగాని ఊరికే పూర్ణం పూర్ణం అంటే పూర్ణమే. పూర్ణాలు అంటారు చూడండి, ఎందుకంటే లోపల ఉన్న ఆ తీపి కనపడకుండా పైదంతా సోయి గప్పేస్తుంది. అది ఓపెన్ చేస్తే తప్ప తీయది మనకు దొరకదు. ఓపెన్ చేయండి పూర్ణాలన్నీ, అప్పుడు పూర్ణం చేసి పారేస్తాం మిమ్మల్ని అందరినీ. మాకు ఆత్మ తెలియలేదు అట్లాంటి క్వశ్చనే రాకూడదు అసలు. ఇన్నాళ్ళు పాఠం వింటే తెలియకపోవడం అంటే తప్పు. సాధన చేయలేదు అంతే. సాధన అంటే ఏం చేసేది?